నరరూప రాక్షసుడు ఆమె బయట పని చేసుకుంటే ఆమె చేతులు వెనక్కి మడిచేసి ఆమెను బలాత్కారం చేయబోయాడు ఒకసారి. ఆమె 9 నెలల పాపని ఎత్తుకెళ్ళిపోయి నువ్వు నాతోటి శారీరకమైనటువంటి సంబంధాన్ని నువ్వు అంగీకరిస్తేనే లేదే నువ్వు ఒప్పుకుంటేనే నీ పిల్లని నీకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇదంతా పోలీసు వారికి చెప్పారు. పోలీసు వారికి అన్ని కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని విషయాలు జరిగినప్పుడు కూడా ఆ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి తెలియదంట. బయట నుంచి వచ్చి గొడవలు ఎట్టేస్తున్నారంటండి. మరి ఏం మాట్లాడుతున్నారు? ఇంతవరకు వేరే చౌదరి గారు చనిపోతే ఆ రోజు సాయంత్రమే హోంమంత్రి గారు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అది కూడా కుటుంబ కక్షలతోటి చనిపోయారుగా. అతను తెలుగుదేశం కదా. ఈ హత్యకి ముందుగా 7 రోజుల ముందు నుంచి ప్లాన్ అండి. ఈ హత్యకి సహకరించినటువంటి ఇంకో వ్యక్తులు ఉన్నారు. ఇతను పేపర్లు ఆ రోజు సెలవండి, పేపర్లు ఇస్తారు, ట్రాక్టర్లకు సంబంధించిన పేపర్లు ఇస్తారని చెప్పి వీళ్ళకి ఫోన్ చేసి మధ్యాహ్నం 12 గంటల సమయంలో రప్పించండి వీళ్ళని ఫోన్ కాల్ ద్వారా. వీళ్ళు ఇప్పుడే ఈ ఊళ్ళోంచి బయలుదేరారని ఒక 2 వ్యక్తులు ఫోన్ చేసి హరిశ్చంద్ర ప్రసాద్కి చెప్పడం, ఆ సంఘటనలో తన భార్య కూడా ఉండటం, వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం, 2 నిందితులను అరెస్ట్ చేసి లిక్కుమంటాడు కేసుకేదో పెద్ద పొడి చేసామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. కారుతో తొక్కిచ్చి మాత్రం చావలేదండి ఆ అబ్బాయి. కారుతో తొక్కిచ్చి క్రమంలో ఆ బోధికి ఆ చిన్న బోధి ఉన్నదండి. ఆ బోధి మధ్యలో ఆ చక్రం ఇరుక్కుపోయింది. పూర్తిగా అతని మీద ఆనలేదండి. పీకి మీద కాలేసి తొక్కి కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని రాటుతో తన తండ్రి తను కలిపి మోది చంపారండి. ఈ హరిశ్చంద్ర ప్రసాద్ కారులో దిగి ఇతని మీద కారు పెట్టి ఇతను చంపేసిన తర్వాత వాళ్ళని రాడ్లు పట్టరమ్మని ఫోన్ చేసి చంపేసిన తర్వాత వాళ్ళ ఇద్దరిని చెరుకో వైపుకి లాగి వాళ్ళని నడుము మీద రాడ్డెట్టి కొట్టారండి వీళ్ళిద్దరు కలిపి, తండ్రి కొడుకులు. ఆ విషయం ఎక్కడ కూడా కేసులో ప్రస్తావించలేదు. ఇంక మీరేం న్యాయం చేస్తారు? దీన్ని మోటార్ వెహికల్ యాక్ట్ 304 కింద కన్వర్ట్ చేసి ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనగా చిత్రీకరించి నిందితులు ఎమ్మెల్యే గారి సామాజిక వర్గం కాబట్టి రక్షించే పనిలో పడ్డారు. ఇది ఎంత వాస్తవం అండి. ఆయన కాదు అని చెప్పానండి.